Daily. Taste the Daily. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత డేంజర్ లెవెల్లోకి వెళ్ళింది. వాయు నాణ్యత సగటున 384 పాయింట్లు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలిలో దుమ్ము ధూళి కణాలు పెరిగిపోయాయి. పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన పరిశ్రమల కాలుష్యంతో గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది దేశ రాజధాని ఢిల్లీ. అంతేకాకుండా కాలుష్యం పొగమంచు కూడా తోడు కావడంతో విజిబిలిటీ బాగా తగ్గింది. ఢిల్లీ కాలుష్యంపై కేంద్రాన్ని ప్రశ్నించారు విపక్ష నేత రాహుల్ గాంధీ. పిల్లలు ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రధాని కాలుష్యంపై ఎలా మౌనంగా ఉంటారని ప్రశ్నించారు రాహుల్. కేంద్రం ఎందుకు అత్యవసర ప్రణాళిక ప్రకటించడం లేదన్నారు. వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి కఠినమైన అమలు చేయగల కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సీజేఐ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తన ప్రాంతంలో AQI 587కి చేరిందని, ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవాలని కోరారు. పంట వ్యర్థాల దహనం, నిర్మాణ దుమ్ము వంటి అంశాలపై అంతర్రాష్ట్ర సమన్వయంతో పరిష్కారాలు కనుగొనాలని ఆమె సూచించారు. మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, సామాన్యులు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఢిల్లీ పరిస్థితిని వివరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రముఖులు కూడా రక్షించండి మహాప్రభు అంటున్నారు. మరి ఢిల్లీ ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది? ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి అనడానికి ఇప్పుడు స్పందిస్తున్న వారే నిదర్శనం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇటు కిరణ్ బేడి కానీ, సామాన్య ప్రజానీకం ఇండియా గేట్ వద్దకు వచ్చి నిరసన తెలపడం కానీ, ఆక్సిజన్ మాస్కులు ధరించి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఇటు ప్రభుత్వాన్ని స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ముఖ్యంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఎంతలా ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రస్తుతం ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతుంది. సగటున 384 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత కొనసాగుతోంది. అయితే దీనిపైన ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది ఒక కోవిడ్ తరహా, ముఖ్యంగా కోవిడ్ వల్ల ఏ విధంగా ప్రజలు ఎంతలా ఇబ్బంది పడ్డారో అంతలా ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్ళి శ్వాసించలేని పరిస్థితి, స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితి. సో దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. సో దీనికి ముఖ్యంగా ఎవరో ఒక ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వమో లేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డా కాదు, నేరుగా ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగితేనే ఇది సాధ్యమవుతోంది. ప్రధాని ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కాలుష్య నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి PM కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. తను ఛాతీ ఇన్ఫెక్షన్తో తీవ్ర ఇబ్బందులు పడ్డాను, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. అలాగే రాహుల్ గాంధీ కూడా పలు ఢిల్లీలో నివసిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి డిసెంబర్ 1 నుంచి. కాబట్టి సో ఈ ఢిల్లీలో ప్రమాదకర గాలిని తాను కూడా పీలుస్తున్నా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా ప్రధాని కోరడం జరిగింది. ఎక్స్పైరీగా ఆయన కూడా ఒక వీడియోని పోస్ట్ చేశారు. అదేవిధంగా CJI కోర్టులో న్యాయమూర్తులు, ముఖ్యంగా న్యాయవాదులు కూడా శ్వాసించలేకపోతున్నాం, వర్చువల్గా హైబ్రిడ్ మోడ్లో విచారణకి, వాదనలకి అవకాశం ఇవ్వాలని చెప్పి CJIని కోరుతున్న పరిస్థితి. ఎవరు మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ బయటకు వెళ్ళలేని పరిస్థితి. సో చాలా సివియర్గా ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వాయు కాలుష్య తీవ్రత అనేది కొనసాగుతుంది. సో చూడాలి మరి పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం దీనికి సమాధానం ఇస్తుందా, ఏ విధంగా ఈ పొల్యూషన్ చెక్ పడుతుంది. ఇప్పటికే కృత్రిమ వర్షం కురిపించాలనుకున్న అది సమస్యకు సొల్యూషన్ చూపించలేకపోయింది. అలాగే కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు చేపడుతున్న అవేవి కూడా కాలుష్యాన్ని నిరోధించలేకపోతున్న పరిస్థితి. కాబట్టి సో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఢిల్లీ కాలుష్య అంశం కూడా చాలా కీలకమైన చర్చనీయాంశంగా మారబోతోంది. అలాగే సుప్రీంకోర్టు కూడా దీనిపైన సోమవారం విచారణ జరపబోతోంది. కాబట్టి సో ఎటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది, అలాగే కోర్టులు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నాయనేది మనం వేచి చూడాలి.